అప్పటి కాలంలో రాణి మహల్ అంటే ఓయమ్మ అనిపించేదంట, అంత అందంగా ఉన్న మహల్. ఇప్పుడు అసలు ఏమీ లేదు. అలా దుప్పటేసుకొని ఇంకా పండుకుంటే ఇంకా రేపు పొద్దునైనా నేను లేని సార్ ఎంజాయ్. నేను ఈరోజు అయితే మా కడుపులోనే ఫేమస్ అయిన సిద్ధవటం కోటకు వచ్చేసాను. మా కోట సిద్ధవటం కోట. ఇది చూస్తుంటే నాకైతే మెంటల్ ఎక్కిపోతూ ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా కానీ తనిఖీ తీరదు. ఈ ఫెన్సింగ్ లేవు. ఒకప్పుడు అయితే నేను వచ్చేటప్పుడు కొత్తలో 2-3 years బ్యాక్ కూడా అంతగా లేవు. నేను అక్కడ దాకా పోయేటోడిని, ఇక్కడ దాకా పోయేటోడిని. ఆడ రాళ్ళు ఉండలా ఆడికి కూడా పోయొచ్చు నేను ఒకసారి. అయితే ఈ మధ్య ఇది ఒక 2-3 years నుంచి పెట్టినారు. రాజులు పోయిన రాజ్యాలు పోయిన చిక్కు చెదరని ఏకైక కోట మా సిద్ధవటం కోట. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా కోట? మా కోట స్టార్టింగ్ ఇది చూస్తున్నారు కదా, చూసేదానికి ఎంత ఆర్సం వావ్ అనిపించేటట్టు ఉంది కదా. ఈ కోటలో ఒక ప్రత్యేకత తెలుసా మీకు? చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వించి పెడతారు చూడండి. ఇంకా ఇట కోట చుట్టూ ఇట రౌండ్ కొట్టేదంట, దాంట్లో ముసళ్ళు వదిలేదంట రాజులు. ఓ అమ్మ, దీనికి దగ్గర 800-700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇదన్నీ గుంతల్లో మొత్తం నీళ్ళు నింపేసి ఇదంతా ముసళ్ళు మనుషులు తినేసే జంతువులను వదిలేదంట. ఇది కోట ఎంట్రన్స్. ఇది కోట తొలి భాగం, మెయిన్ ఎంట్రన్స్ అనేది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, ఓ పక్క ఆంజనేయ స్వామి, మరో పక్క గరుపమంతుడు. దీంట్లో కూడా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది, అబ్బురపరిచేటట్టు. ఎన్నో వందల సంవత్సరాలైనా చూడండి, ఎక్కువ చెదర్ల రాళ్ళు. ఆ గండికోట, ఈ సిద్ధవటం కోట, ఈ 2 కోటలకి ఎప్పటికీ కానీ ఇసుమంతా కూడా ఉండదన్నమాట. లోపలికి ప్లాస్టిక్ వాడకూడదంట. ఇక్కడ బోర్డు వేసినారు. మిగిలింది మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఈ గేట్ క్లోజ్ చేసే ఉంటుంది, ఇది ఎప్పుడైనా ఒకసారి తీస్తారు. ఇది మాత్రం ఎప్పుడు అలౌడే. ఈరోజు మన సిద్ధవటం కోటలో వీడియోస్ తీస్తుండగా మనకు ఒక యూట్యూబర్ పరిచయం అయ్యారు. ఆ యూట్యూబర్ ఉదయ్ తెలుగు ట్రావెలర్. ఈ బ్రదరు హెచ్ఎఫ్ డీలక్స్ మీద టెంట్ వేసుకొని ఆల్ ఓవర్ ఇండియానే కాదు నేపాల్ దాకా పోయేసి వచ్చారంట. ఈ బ్రదర్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అయ్యేటట్టున్నాడు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ బ్రదర్ని కలవడం మాత్రం. ఎందుకంటే హెచ్ఎఫ్ డీలక్స్ మీద తిరగడం అంటే నాకు స్పెండర్ ప్లస్కి చాలా నరకం చూశాను. కానీ హెచ్ఎఫ్ డీలక్స్లో ఈ బ్రదర్ ఇండియా మొత్తం తిరిగినాడంట. నాకు ఆడ మైండ్ పోయింది. ఈ బ్రదర్ ఇంకా టచ్ అవర్ ఫ్యామిలీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ బ్రదర్ బ్లాగ్ చేస్తున్నారు, ఉదయ్ బ్రదర్. ఏమన్నా శిల్పకళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఇంకా చుట్టుపక్కల ఏడే కానీ ఉండదు. ప్రతి చోట ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాలు గడిచినా కానీ చెక్కు చెదరలేదు. చూడండి, ఈ మా సిద్ధవటం కోటకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆబ్వియస్లీ దగ్గర 700 సంవత్సరాల చరిత్ర ఉంది. చూడండి, ఇలా కొంచెం లైటింగ్ లేదు కానీ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ బుర్జు చూస్తారు కదా,
ఈ బ్రిడ్జికి ఎంట్రీ నిషేధం ఇచ్చారు, ఎందుకంటే ఇది మొత్తం డ్యామేజ్ అయింది కాబట్టి. రైట్ సైడ్ డ్యామేజ్ అయింది, డైరెక్ట్ కింద పడిపోతారనేసి ఈ బ్రిడ్జులన్నింటినీ క్లోజ్ చేశారు. ఒకప్పుడైతే ఇదంతా మేము తిరిగి తిరిగి ఆడుకునేది, మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికే ఎక్కువ వచ్చేది. ఇప్పుడేమో అన్నీ అస్సలు వీడియో తీసేదానికి కూడా ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఇది మసీదు ఎదురుగా ఉండాలి, ఇక్కడే అనుకుంటా వాళ్ళు అప్పట్లో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేది. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అదే వాళ్ళ సమాధులు ఉన్నాయి. అప్పటి కాలంలో ముస్లిమ్స్ రాజులు ఉన్నారు కదా, వాళ్ళ సమాధులు ఇవన్నీ. ఇంకొచ్చేసి అది ఒక కోట, పాతకాలం కోట. ఇవన్నీ నవాబుల సమాధులు. ఇంక ఇది వచ్చేసేమో నవాబులు స్టే చేసేదానికి ఒక భవంతి, కోట, చిన్న సైజు కోట, రెస్ట్ హౌస్ అంటారు కదా, ఆ రెస్ట్ హౌస్. ఏం ఉండదు, మొత్తం ఓసకోతే, కచ్చ బస అంతా పడిపోయినాయిలేండి. అప్పటి కాలం కోటలు ఇంకా చక్కగా ఉంటే షాక్ అవ్వాలి. 2 అంతస్తులు పెట్టారు, పైకి మెట్లు. ఇప్పుడైతే పార్క్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు మేము తిరిగేటప్పుడు అయితే పార్కులు కూడా అంతగా లేవు. ఈ చెట్లు నాటినప్పుడు కూడా మేము 2-3 చెట్లు నాటేది ఆ లోపల. అది ఆ పసుపచ్చ చెట్లు ఉండలా, ఆడ మేము నాటినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పడిపోయిన కోటలు. ఇవన్నీ కోటలు ఉన్నాయి, ఇదంతా కోట ఉండింది ఒకప్పుడు. ఈ కోటలన్నీ కూలిపోయేసి మిగిలిపోయిన ఇలా మిగిలిపోయినాయి వాళ్ళు. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. నాకు ఇలాంటివి చూడాలంటే భలే ఇంట్రెస్ట్ వస్తుంది. అటు ఇటు చెట్టు ఉండి మధ్యలో దారి ఉండాలి, మధ్యలో మంచం వేసుకొని నీడకి ఆ యాప చెట్టు కింద మంచం వేసుకొని అలా దుప్పటేసుకొని ఇంకా పండుకుంటే ఇంకా రేపు పొద్దునైనా నేను లేని సార్ ఎంజాయ్. ఇది వచ్చి పూర్వం రాజులు ఎంటర్ అయ్యేటప్పుడు మేళతాళాలతో స్వాగతం పలుకుతారు కదా, ఆ మండపం ఇది చూస్తున్నారు కదా. దీంట్లో కూడా శిల్పకళ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆహా, ఎందుకు ఇలా తెలుగు తన్నుకుంటూ వచ్చుచున్నది. ఇలాంటివి చూసినప్పుడే నేను స్వాద పడిపోతానేమో అనిపిస్తుంటుంది. ఇది గమనిస్తున్నారు కదా, ఈ కోటలో ఎంటర్ అయిపోయినప్పుడు ఎడం పక్క ఇక్కడ ఒక చిన్న గుహలాగా వస్తుంది. ఉన్నాడు, ఒక్క నిమిషము, నేను అక్కడికి పోయి చూపిస్తాను మీకు. ఇది ఒక సీక్రెట్ దారి, అంటే దీంట్ లోపలికి ఏం ఉండదు. ఒకప్పుడు దీన్ని వచ్చేసి ఎవరు అంత యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ ఒక డోర్ వచ్చేదంట, ఈ ద్వారం మూసేస్తే ఆ లోపల ఎవరు ఉండేది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎవరైనా రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు దాన్ని అలా ద్వారాన్ని క్లోజ్ చేసేసేవాళ్ళంట. ఇంకా ఆ తర్వాత యుద్ధం అంతా అయిపోయినప్పుడు దాని లోపల దాచిపెట్టుండే చిన్నపిల్లకాయలని ఆడవారిని మళ్ళీ బయటికి తీసుకొచ్చుకునే వాళ్ళంట. ఆ గది అయిపోయినప్పుడు దాని ఎదురుగానే ఇది ఎగ్జిట్ ద్వారం, అంతే, 2వ ద్వారం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా లాక్ చేసేసినారు. దీనికి కూడా ఇక్కడ 2వ ద్వారం ఉంటుంది. మనం మొదలైన దారికి ఇక్కడికి అది 2వదే, ఇది 2వదే. చూస్తున్నారు కదా, 18 మంది రాజులు ఈ కోట కోసం కొట్టుకొని చనిపోయినారు. ఇక్కడ చూడండి, అప్పటి కాలంలో వచ్చే శిలా శాసనాలు. హావ్, నేను ఏదో అనుకుని భయపడినా. అప్పటి కాలం నాటి శిలా శాసనాలు ఇవన్నీ. ఇది బయటికి వెళ్ళేదానికి ద్వారం ఉంట ఒకప్పుడు, ఇప్పుడు కూలిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రిడ్జి లాగా ఉండేదంట. నేను పొద్దున్న ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించాను కదా మీకు, గుంతదవి ముసలు వదిలేదని. ఇదండి ఇక్కడ కూడా అదే లోతు, ఇదంతా ముసలిని వదిలేసేది.
ప్రతి కోట మొత్తం 6 బుర్జులు ఉంటాయి. 6 బుర్జులకి ఎదురు పక్క వంతెన నిర్మించి, చిన్న సైజు వంతెన, దాని నుంచి దాటి అప్ అండ్ డౌన్ అయ్యేది. ఇంకా ప్రమాదం అనిపించినప్పుడు ఆ వంతెనని మొత్తం పైకి లేపేసేది, కిందంతా ముసలను వదిలేసేవాళ్ళు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ గుంతలు వేసి పెట్టినారు. వీటిలోనే ముసళ్ళు, ప్రమాదకరమైన జంతువులను వదిలేవాళ్ళు. అప్పటి కాలంలో అందరు నవాబులు మంచివాళ్ళు అనేసి ఏం చెప్పలేం కదా. నందిని తల నరికేసి, కాళ్ళు గీళ్ళు నరికేసి గుడికి దూరంగా పడేసినారు. అది గుడి ఒకప్పుడు శివాలయం, అది శివాలయమే. కానీ దాని లోపల శివాలయం, పక్కన శివాలయం చెప్పలేను, కానీ అది ఒక గుడి. దాని లోపల మాత్రం దేవుడు ఉన్నాడు. తీసేశారు దేవుడిని. ఆ దేవుడు ఏడున్నాడు చూపిస్తాను. ముందు టెంపుల్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అంత అద్భుతమైన గుడిలో గబ్బిలాలు తప్ప ఇంకేమీ లేవు. గబ్బిలాల నివాసం ఉండదు. తేడా కానీ దేవుడు ఛాయలు కానీ ఉండవు. చూడండి, ఇదండి శివలింగం. ఆడ నంది, ఈడ శివలింగం. ఇది ఒకప్పుడు మొదట ఒక 700 సంవత్సరాల క్రితం ఇది ఒక మట్టి కోటగా ఉండేది. ఆ తర్వాత మట్టి అనంతరాజులు అనే ఒక రాజు దీనిని మట్టి కోట నుంచి రాతి కోటగా మలచడం జరిగింది. అంటే ఇప్పుడున్న మనం చూస్తున్న కోటగా దీనిని కట్టేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది రాతి కోటగా ఉన్నది. ఇది రాణి మహల్, రాణి దర్గా కూడా అంటారు. ఇదే రాణి మహల్ అనేసి అనుకుంటాను నేను. వారి సమాధి లోపల పోవచ్చో లేదు తెలియదు, కానీ నేను చుట్టుపక్కలంతా చూపిస్తాను. చూడండి, ఓపిక లేదు. ఇంకా 2 లొకేషన్లు చూపించాలి. అవి కొంచెం ఇంపార్టెంట్ అయిన లొకేషన్లు. అప్పటి కాలం డోర్సు, ఇంకా కొన్ని వాటిని కొందరు కాపాడబట్టే ఇంకా నిలబడి ఉన్నాయి. హిందూ రాజుల కాంచి ముస్లిం రాజుల దాకా ఈ కోట అనేది పరిణామం చెందింది. అందుకని దీంట్లో హిందూ ముస్లిమ్స్ రెండింటికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఈ కోటలో పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాకుండా ఈడ మనం బాగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, అప్పటి టెక్నాలజీని ఇప్పుడు మనం ఎంత బాగా చెప్పుకోవచ్చు అంటే, స్త్రీలు స్నానం చేసేదానికి కోట లోపల నుంచే చెరువు లోపలికి పెన్నా నది యువతల పక్క ఉండేది. ఈ పెన్నా నది కాడికి వాళ్ళు ఒక రూట్ అనేది పెట్టినారు స్త్రీలకు మాత్రమే. అది మాత్రం చాలా అద్భుతమైన ఘట్టం ఇది. అప్పటి కాలం వాళ్ళ తెలివికి మెచ్చుకోవచ్చు. ఇది పెన్నా నది. ఇప్పుడు ఆడవారు స్నానం చేసేదానికి పోయేదానికి ఉన్న కోటలో దారి చూపిస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, కోట లోపలే రాణి వారు స్నానం చేయడానికి ఒక సపరేట్ ద్వారం అనేది ఏర్పాటు చేస్తారని. ఇక్కడే కోట దగ్గరలోనే ఒక ఫ్యామిలీ అనేది ఈ కోటకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగంగానే గేట్కి సంబంధించిన తాళం ఇచ్చారు. నేనైతే తాళం ఓపెన్ చేసి మరీ లోపలికి వెళ్ళబోతున్నాను. చూడండి, ఆడబట్టిన ఈ గబ్బిలాల వాసన మాత్రం గుప్పుమని కొడుతూ ఉంది. దానికి పైగా ఈ వాసనకే నేను భయపడిపోవాలా. చూస్తున్నాను కదా, అప్పటి కాలంలోనే రాజులు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంత తెలివిగా ఆలోచించారో మీరే ఆలోచించండి. గబ్బిలాల వాసన మాత్రం భయంకరంగా వస్తుంది. నాకు ఆ గబ్బిలాల వాసన గబ్బిలాలు నా 2 లక్షలు చెప్పాను కదా, నాకు భయం అని గబ్బిలాలు అంటే. కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసినాయి.
చూడండి, డైరెక్ట్ కోట లోపల నుంచి డైరెక్ట్ పెన్నా నదిలోకి దారి. ఇప్పటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ నీళ్ళు వస్తాయి, నీళ్ళలోకి డైరెక్ట్ రావచ్చు. చూస్తున్నారు కదా, ఇదొక అప్పటి కాలంలో తెలివిని మెచ్చుకోదగిన సన్నివేశం అంటే ఇదొక్కటే. అంత అద్భుతంగా ఉన్నది కదా. కోటకి చూడండి, ఏకంగా మరీ చెట్టే మొత్తం మొలిసేసింది పైనుంచి కింద దాకా. ఇదే ఫ్రెండ్స్ రాణిమహల్ అంటే. అసలు రాణిమహల్లోనే ఉందా? ఇప్పుడు రాని వచ్చి బాగమతి అంటే ఇంక ఈ సరౌండ్స్లో ఉండకుండా పారిపోవాలి నేను. అసలు ఏం లేదు, కోట అంతా క్లియర్, కోట అంతా క్లీనే, మొత్తం ఏం లేదు, A to Z. ఒకప్పుడు ఇది ఫేమస్ రాణిమహల్గా, ఇది రాజుల కాలంలో. అప్పటి కాలంలో రాణిమహల్ అంటే ఓయమ్మ అనిపించేదంట, అంత అందంగా ఉన్న మహల్. ఇప్పుడు అసలు ఏమీ లేదు చూసేదానికి కూడా. ఏమన్నా కానీ రాజులు పోయినా రాజ్యాలు పోయినా చెక్కు చెదరని ఏకైక కోట మా సిద్ధవటం కోట. సో ఫ్రెండ్స్, మొత్తం సిద్ధవటం కోట అంతా తిరిగి మనం బయటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మా సిద్ధవటం కోట అందాలన్నీ మీకు చూపించేసినానని అనుకుంటాను. మీకు మా సిద్ధవటం కోట ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. అట్టే నా వీడియోస్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.